మన మొక్కల ప్రేమికులు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ అందరినీ కలవడం, మరి ముఖ్యంగా విశాఖ నగరంలో 98 వార్డుల్లో కూడా మా కమిషనర్ గారు, మేయర్ గారు, మీ అందరూ కూడా గారు, ఫ్యామిలీ అంతా కూడా జీవీఎంసీ తరఫున ఇటీవలే సీడ్ బాల్స్ హెలికాప్టర్ ద్వారా కేరళ కొండ, మాలుదార, భీమిలి, నరవ కొండల్లో ఈ మధ్య విత్తనాలు జల్లడం జరిగింది. మరి అదేవిధంగా విశాఖపట్నం నగరంలో హైవే గ్రీన్ బెల్ట్స్ అన్నీ కూడా మంచి వాకింగ్ ట్రాక్లు, మొక్కలు కానీ, జిమ్ ఐటమ్ కానీ, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం, రత్నం గారు సపోర్ట్ తీసుకుంటూ మా కమిషనర్ గారు మేము కూడా చాలా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అలాగే ఇటీవల నేను విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో స్టేడియం ఆపోజిట్ గోపుష్టి ఆహారం, బ్లాక్ రైస్, సాంబార్ అన్నం, పులిహార, రకరకాల న్యాచురల్ ఫుడ్, చాలా చిన్న స్టాల్ అది, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు స్టాల్ని విజిట్ చేయండి. మంచి ఫుడ్, తక్కువ రేట్లో మంచి హెల్తీ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో కూడా అటువంటి స్టాల్స్ పెట్టడానికి వాళ్ళకి నేను అడిగాను. మరి ముఖ్యంగా నా వార్డులో సుమారు 15 పార్కులు తయారు చేస్తున్నాం. ఇటీవల రత్నం గారు చాలా మొక్కలు స్పాన్సరింగ్ చేశారు. దేవతా వృక్షాలన్నీ కూడా లేడీస్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మురళీనగర్లో కూడా ఇటీవల ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. స్లాబ్ మీద వ్యవసాయం అంతా అరటి మొక్కలు కానీ, బెండకాయ, వంకాయ, రకరకాల పంటలన్నీ పండిస్తూ వాళ్ళని కూడా ఇటీవలే జీవీఎంసీ కమిషనర్ కలవడం, వాళ్ళకి మట్టి ఇస్తే వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. జీవీఎంసీ నుంచి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా మీ అందరికీ అందుబాటులో ఉందని తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి అందరూ హాజరైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే ఎక్కువ మొక్కలు కూడా తయారు చేయొచ్చు. అంటుకట్టడం తర్వాత టిష్యూ కల్చర్ లో కూడా మనం ఎక్కువ తల్లి లక్షణాలు ఉన్న మొక్కల్ని ఎక్కువ లక్షల్లో చేయొచ్చు. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇవన్నీ. కానీ గ్రాఫ్టింగ్ అనేది తల్లి మొక్క నుంచి కొమ్మ తీసుకుని ఇక్కడ మనం రూట్ స్టాక్ అంటాం, వేరు మొక్క పెంచుతాం కదా, గింజ నుంచి పెంచిన మొక్కకి అంటుకట్టడం అనమాట. ఇది చాలా సులువుగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి రాలేదు, రెండోసారి చేయండి, మూడోసారి చేయండి, ఖచ్చితంగా వస్తుంది. చాలా సులువు. గృహిణులు ఈ ప్రయత్నం చేసి బాగా విజయవంతంగా మొక్కలు తయారు చేసి మీరు మీ కిచెన్ గార్డెన్ లో పెంచుకోవడానికి, మీ టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే కొద్దిగా కమర్షియల్ గా మీరు చేయగలిగితే అమ్మడానికి కూడా ఉపయోగపడతాయి, ఆదాయ మార్గంగా కూడా ఉంటది. కనుక దీని ప్రయత్నం చేయండి. మా విజయ్ అని మన రావులపల్లి నుంచి వచ్చాడు, అబ్బాయి ఎంఎస్సి వ్యవసాయదారుల సంఘం ఏదైతే ఉందో మంచిగా ఇప్పుడు వచ్చి ప్లాంట్స్ కూడా చూశాను. చక్కగా మంచి కార్యక్రమం. ఇప్పుడే చెప్తున్నాం మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మేము మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాము. మీరు కార్యక్రమం అదేవిధంగా మేము ఇక్కడ ప్రకృతి చికిత్సాలయం ఇటీవల ఇప్పటి వరకు డాక్టర్ లేరు, స్టాఫ్ ఏ ఉండేవారు. డాక్టర్ని కూడా పోస్ట్ చేశాం. వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు అది కూడా ఒకసారి చూసి వెళ్ళండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ సర్వీస్ వాడుకోవాలంటే ఆ సర్వీస్ కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మా గోశాల ఉంది, గోశాలలో కూడా అసోసియేట్ అవ్వాలంటే చాలామంది అసోసియేట్ ఉన్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా అసోసియేట్ అవ్వచ్చు. అదేవిధంగా మా వ్యవసాయ క్షేత్రం ఉంది, మళ్ళీ తీసుకెళ్తామని చెప్తున్నారు మా డిఈ గారు. వీలుంటే అది కూడా చూడండి. మేము అక్కడ కూరగాయలు అయితే పండిస్తున్నాం. మీ సలహాలు ఏమైనా ఉంటే మేము కూడా తీసుకుంటాం ఖచ్చితంగా. మరి నాకు అవకాశం ఇచ్చారు పక్కన అది మన మెడిసిన్ కరెక్ట్. బ్రింజాల్లో అంటే వెజిటేబుల్స్ గ్రాఫ్టింగ్ ఎలా కట్టాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్నది ఏంటంటే ఇది రూ స్టాక్ అంటే మనం వేరు మొక్క తీసుకున్నప్పుడు కింద ఉన్న బ్రాంచెస్ అన్ని లీవ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని మనకి ఎక్కడైతే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అలా కింద నుంచి ఒక 7 సెంటీమీటర్స్ కట్ చేసిన తర్వాత దీనికి ఏమన్నా నోట్స్ దగ్గర ఏమన్నా బడ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసిన తర్వాత మన సయన్ ఏదైతే ఉందో
దాన్ని మనం ఆ పాట్ ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఈ లీవ్స్ అని రిమూవ్ చేసేయాలి. మనం ఇందాక దీనికి లీఫ్ నోట్స్ దగ్గర బడ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసాం. కానీ సయాన్ దగ్గర మాత్రం ఈ బడ్స్ అనేవి రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇది గ్రో అవ్వకూడదు. మనకి ఈ ఎపికల్ పార్ట్స్ ఉన్నాయి కదా, దీని నుంచే మనకి మొక్క అనేది గ్రో అవుద్ది. మనం దీన్ని ఏం చేయాలంటే సయాన్ పార్ట్ని మనం వి షేప్లో కట్ చేసుకోవాలి. అవి కూడా చివర చాలా నేరోగా ఉండేలాగా చూసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని వెంటనే పక్కన పెట్టుకుని మన రూస్టాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని మన సెంటర్లో స్లిప్ చేయాలి. ఇలా అది కూడా జస్ట్ 1 సెంటీమీటర్ మాత్రమే. ఇలా చేసిన తర్వాత మన సైన్ అయితే ఏది ఉంటుందో అది దీనిలో ఇలా సిట్ చేయాలి. దీనిలో ఎప్పుడైతే సిట్ అయిందో దీన్ని అలా ఉంచిన తర్వాత మన గ్రాఫ్టింగ్ పేపర్ ఉంటుంది కదా, గ్రాఫ్టింగ్ పేపర్ తీసుకొని ముందుగా ఒక రో నార్మల్గా ఇలా పట్టుకుని తిప్పిన తర్వాత ఎక్కడైతే గ్రాఫ్టింగ్ జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర 2 వేళ్ళతో టైట్ పట్టుకుని కదలకుండా టేపు మనం ఇలాగ టైట్గా ఇలాగా కట్టాలి. కట్టేటప్పుడు ఈ జంక్షన్ దగ్గర మనం కదలకుండా చూసుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎక్కువ ప్రెజర్ అప్లై అవ్వకూడదు. ఎక్కువ ప్రెజర్ అప్లై అవ్విందంటే ఇది డిస్టర్బ్ అవుద్ది. ఇలా అవ్విన తర్వాత మనం ఈ పాట్ తీసుకుని దీనిపైన ఏదైనా పాలిథిన్ కవర్ కానీ కప్పి మనం ఒక 7 days షేడ్లో ఉంచాలి. ఈ గ్రాఫ్టింగ్ కట్టే ముందు ఏం చేయాలంటే దీన్ని ఫుల్గా మనం రూస్టాక్ అనేది వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ ఇవ్వడం వల్ల మనం ఒక 4 to 5 days వరకు మనం వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదా గ్రాఫ్టింగ్ చేసిన వెంటనే వాటరింగ్ ఇచ్చినట్లయితే మన ఈ పార్ట్ కవర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్ళి ఫంగస్ అనేది అటాక్ అవి ఇదన్నీ గ్రాఫ్టింగ్ అనేది ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వారం తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి రూస్టాక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన చిన్న చిన్న చిగుళ్ళు వస్తాయి. అవి మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అవి కనుక రిమూవ్ చేయలేని పక్షాన మనకి ఇది గ్రో అవుతుంది తప్ప మనం ఇది ఇలాగే యాసిటీస్ ఎలా ఉందో అలా ఉంటుంది తప్ప దీని గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇది వెజిటేబుల్ గ్రాఫ్టింగ్. నా పేరు విజయరాజు, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం అండి. విశాఖ నగరంలో సింహాచలం దేవస్థానం గోశాల ప్రాంతంలో అంటుకట్టు శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి అనేక మంది మొక్కల ప్రేమికులు, పెద్దవాళ్ళు, లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ, యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య నగరంగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక పచ్చదనం సిటీగా నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగా విశాఖపట్నం జీబీఎంసీలో మేయర్ గారు కానీ, నేను కానీ, మా జీబీఎంసీ కమిషనర్ గారు సాయికాంత్ వర్మ గారు కానీ దీని మీద ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిటీలో నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టమని. మరి ఈ విషయాన్ని పెద్దల దృష్టి తీసుకెళ్లి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ అన్ని నగరాల్లో ఒక మొక్కల ఎగ్జిబిషన్ పెట్టి విశాఖ నగరంలో పర్యావరణ రహితంగా మొక్కల పెంపకం చేసే విధంగా టెర్రస్ గార్డెన్ కానీ మరి అనేకమైన రకరకాల మొక్కలు పెంచేదానికి, పచ్చదనాన్ని పెంచేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ప్రధానంగా వంగ, టమాటో, మిర్చి అని 3 సోలనేసియా ఫ్యామిలీకి చెందినవి. వీటిల్ని ముళ్ళ వంగ మొక్కకి అంటుకడతాం అన్నమాట. ఎందుకు ముళ్ళ వంగ మొక్కకి అంటుకట్టాలంటే ముళ్ళ వంగ మొక్క ఎక్కువ కాలం బతుకుతుంది, అంటే పెరియనియల్ ప్లాంట్ అది. తర్వాత దాని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. చాలా బలంగా ఉండటం వల్ల ఎక్కువ ఆహారాన్ని పైకి ఇవ్వగలుగుతుంది అంటుకట్టిన మొక్కకి. అందువల్ల దాన్ని ఎంచుకుంటాం వల్ల ఏంటంటే మనం కట్టిన వంగ మొక్క 2-3 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఒకసారి కాపు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ప్రూన్ చేసేస్తే
మళ్ళీ కాపు వస్తుంది. అలాగే టెర్రస్ గార్డెన్లు అలా చేసుకునే వాళ్ళు ఈ ముళ్ళవంగ మొక్కకి 3 రకాల మొక్కలు కూడా అంటుకట్టే అవకాశం కట్టుకోవచ్చు. ఇది ప్రధానంగా. అలాగే మామిడికేమో అడవి మామిడిని అంటుకడతాం. అడవి మామిడి రూట్ స్టాక్ తీసుకుని మనకు కావాల్సిన మొక్క దాని మీద సయాన్గా ఎక్కిస్తాం. అలాగే పాల మొక్కకి సపోర్ట్ అని అంటుకడతాం. ఇలాగ అంటుకట్టే విధానాలు మొక్కకి మారుతూ ఉంటాయి. అంటే అది ఏది యాక్సెప్ట్ చేస్తుందో ఆ విధానాన్ని మనం అవలంబిస్తాం అనమాట. మన మందార తర్వాత గులాబీ ఇలాంటి వాటిలన్నిటిని మనం బడ్ గ్రాఫ్టింగ్ అంటాం. లేకపోతే ఆ బడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఆ బడ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ గ్రాఫ్టింగ్ని మనం తయారు చేస్తాం. అలాగే ఎడీనియం అలాంటి ప్లాంట్స్ వీ గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. కానీ బుల్లెట్ గ్రాఫ్టింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్లో మనం వీటిని ప్రాపగేట్ చేస్తాం అన్నమాట. అలాగే కొన్ని గులాబీలు ఇలాంటి తొక్కుడంటుల ద్వారా కూడా తయారు చేయొచ్చు. అలాగే పూటి అనే విధానం ద్వారా కూడా మనం వీటిని ప్రవర్ధమానం చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. వీటి అన్నిటితో పాటు మనకి ఇంకా ఒకే మొక్క నుంచి ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయడానికి తర్వాత విధానం టిష్యూ కల్చర్ అన్నమాట. దీంట్లో ఎక్కువ ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది, కండిషన్డ్ ఎయిర్ ఉంటుంది. ఇవన్నిటిని మనం మెయింటైన్ చేస్తే ఒకే మొక్క నుంచి మనం లక్షలాది మొక్కలు ఉత్పత్తి చేయడానికి టిష్యూ కల్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే రైతులకు కానీ వినియోగదారులకు కానీ క్వాలిటీ నాణ్యమైన ఫలసాయాన్ని ఇవ్వడానికి గ్రాఫ్టింగ్ విధానం చాలా ఉత్తమమైంది. అలాగే తల్లి లక్షణాలని యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేయడానికి గ్రాఫ్టింగ్ విధానం ఉపయోగపడుతుంది. గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో అంటుకట్టు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో అనేక మంది ఔత్సాహికులు పరేటి తోట, మిద్ది తోట పెంచుకునే అందరూ ఇక్కడ రావడం జరిగింది. అనేక రకాల అంటు విధానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనందరం కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా మనని మనం రక్షించుకోవడంతో పాటు భూమిపై భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యం పాలు కాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. ప్రకృతిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అంటుకోవటం. అంటే ఒకళ్ళు కలిసి మరింతగా పోషకాలు పెంపొందించుకునే ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. దాని నుంచి మానవులు కూడా తెలుసుకోవాలి. పక్కవాడితో కలిసి స్నేహం చేసే విధంగా ముందుకెళ్లాలో అటువంటి ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. కనుక దాని ఆధారంగా మనం ఏవైతే కాయగూరలు పెంచుకుంటున్నామో వాటిని మరింత సమృద్ధిగా పోషకాలు మరింత పెరిగే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక ఆ విధంగా మంచి ఆహారాన్ని తినడానికి, ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని తినడానికి ఈ అవకాశం కల్పించింది. దీంట్లో శిక్షణ పొందిన వాళ్ళందరూ తప్పకుండా ఆ విధంగా మీరు పెంచుకోవడంతో పాటు మరింత మందిని పెంచుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం, ఇంకా మనం పక్కింటి వాళ్లతో కలిసి మొక్కలు పంచుకునే కార్యక్రమం ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది. కేవలం మొక్కలమే కాదు, విత్తనాలు కూడా పంచుకునే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక ఆ విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ఒక వ్యవస్థని మరి పునరుద్ధరించి మన ఇంట్లో పెరటిలో పండిన పంటని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పంటను మనం తీసుకోవటం, వాళ్ళకి మరింత నాణ్యమైన కాయగూరలు పడితే ఆ నాణ్యమైన కాయగూరలు మన దగ్గర కూడా దిగుమతి చేసుకునే విధంగా ఒక వ్యవస్థను మనందరం కలిసి నిర్మాణం చేయాలి. ఆ విధంగా ఒక మంచి వాతావరణం, అలాగే ప్రకృతి దగ్గరగా ఉండే వ్యవస్థని మనం నిర్మాణం చేసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని మన గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తుంది. చాలా సంతోషం. రాంబాబు రైతు మిత్ర అనేది మా గ్రూప్ ఆర్గనైజేషన్. ఇది మేమందరం ఏంటంటే సిటీలో బయట కూడా ముందు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది ఫస్ట్ నుంచి మా టార్గెట్. అందులో భాగంగా ఈరోజు సింహాచలం గోశాలలో మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘంలో కూడా మేమందరం సభ్యులుగా ఉన్నాము. అది ప్లస్ రైతు మిత్ర మేమిద్దరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే అవగాహన కల్పించడం, అందులో గ్రాఫ్టింగ్ అనేది ఒక భాగంగా తీసుకున్నాం. ముఖ్యంగా అంటే టెర్రస్ మీద మొక్కలు పెంచుకునే వాళ్ళు కూరగాయ మొక్కల్ని ఎట్లా అంటుకట్టుకోవాలి అంటే మనం దాంట్లో 2 రకాలు తీసుకుంటాము. ఒకటేమో అంటుకట్టే సయాన్ని తీసుకుంటాం, ఒకటేమో మొదలు తీసుకుంటాం, మదర్ ప్లాంట్ తీసుకుంటాం. దాన్ని ఈ రెండింటిని ఎట్లా అంటుకట్టాలనేది ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. దాదాపు ఒక 300 మంది అటెండ్ అయ్యారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా సిటీ నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా, బయట ఊర్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ఒకటి, ఇలాంటి నాలెడ్జ్ ఇక్కడ ఉంది, మీరు ఎప్పుడైనా కావాలంటే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మేము పనికొస్తామనే విషయాన్ని పాస్ ఆన్ చేయడానికి ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళకి కావాల్సి వచ్చిన డౌట్స్ కానీ, అలాగే వాళ్ళ టెర్రస్ గార్డెన్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారాలకు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది.
అంతేకాకుండా ఫ్యూచర్లో మనం ఏ కార్యక్రమాలు చేస్తామనే దాని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన మున్సిపల్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, సింహాచలం దేవస్థానం ఈవో గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మనం కలిసి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అంతా డిస్కస్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత వాళ్ళందరికీ బస్సులో తీసుకెళ్లి దేవస్థానం వాళ్ళే మనకి గార్డెన్ విజిట్ చూపిస్తారు. అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక ఫ్రూట్స్ గార్డెన్ ఒక 100 acres లో ఉంది, అది కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం వాళ్ళతో కలిపి ఈ రోజు వాళ్ళకి అక్కడ దొరికే ఫామ్ యార్డ్ మాన్యూర్ వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కవ్యూరిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తరఫున విత్తనాలు, అలాగే మొక్కలు అంటే నర్సరీ ప్లాంట్స్, కూరగాయలకు సంబంధించినవి, అలాగే వేరే మొక్కలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే దేశవాళీ విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి భవిష్యత్తులో మేము ఎలాగ వీటన్నిటిని అందించబోతున్నాం ఆ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది.